ఈ చిట్టి గురించి అందరికీ ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ చిట్టి ఏం లేదు, 20 మందిని కలిపి ఒక గ్రూప్ చేస్తాము. ఓకే, ఒక గ్రూప్లో 20 మంది అనమాట. ఆ 20 మందిలో ఒక్కొక్కరు ₹1,00,000 కట్టాలి. ఒకటే రోజు ఫస్ట్ డే రోజే ఆ 20 మంది కలిసి 20 లక్షలు జమ చేయాలి, కట్టాలి. ఓకే, ఆ 20 లక్షలు ఎవరైతే కడుతున్నారో ఒక్కొక్కరు లక్ష కట్టాలి. మళ్ళీ ప్రతి నెల కట్టాల్సిన అవసరం లేదు, ఒకటేసారి కట్టాలి. 20 మంది ఒకటే రోజు కలిపి 20 లక్షలు అవుతాయి. ఒక్కొక్కరికి ₹1,00,000 కలిపితే అట్లా ₹1,00,000 ఒక్కొక్కరు లక్ష ఎవరెవరైతే కడుతున్నారో వాళ్ళవి 20 పేర్లు రాస్తాము. 20 పేర్లు 20 చిట్టీలు రాస్తాము. ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్న విధంగా 20 చిట్టీలు రాస్తాము. ఈ చిట్టీలు మొత్తము 20 చిట్టీలు రాసి ఇట్లా పక్కన ఒక బౌల్లో పెడతాము, ఒక డబ్బాలో రాసేస్తాము. ఈ 20 మంది పేర్లు చిట్టీలు రాసి పక్కన డబ్బాలో పక్కకు ఒక డబ్బాలో వేస్తాము. తర్వాత ఈ 20 నెలలు అని చెప్పాము కదా, 1, 2, 3, 4 ఇట్లని 20 నుంచి 1 నుండి 20 వరకు చిట్టీలు రాసి ఒక్కొక్క చిట్టీలో ఒక్కొక్క నెంబర్ రాస్తాము. ఓకే, అట్లా ఈ వీడియోలో క్లియర్గా మీకు ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. చూడండి, 20 నెంబర్లు 20 చిట్టీలు, 20 మంది పేర్లు 20 చిట్టీలు. ఓకే, 20 మంది పేర్లన్నీ ఒక డబ్బాలో పెడతాము చిట్టీలు రాసి, 20 నెంబర్లన్నీ ఒక డబ్బాలో పెడతాము చిట్టీల నెంబర్లు రాసి. ఓకే, సో ఒక డబ్బాలో లెఫ్ట్ సైడ్ ఉన్న డబ్బాలో పేర్లు రాసి పెడతాము, రైట్ సైడ్ ఉన్న డబ్బాలో నెంబర్లు రాసి పెడతాము. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్న డబ్బాలో ఆ డబ్బాలోంచి ఆ 20 చిట్టీలలో ఒక చిట్టి తీస్తాము, రైట్ సైడ్ ఉన్న డబ్బాలలో ఒక చిట్టి తీస్తాము. ఈ 2 చిట్టీలు ఓపెన్ చేస్తాము. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డబ్బాలో ఏ చిట్టీలో ఏ పేరు ఉందో ఆ పేరు రైట్ సైడ్ ఉన్న డబ్బాలో ఒక చిట్టి తీస్తాం కదా, ఆ చిట్టీలో ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్లో ఇక్కడ మీకు చూపిస్తున్న లిస్టు ప్రకారంగా ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు లెఫ్ట్ సైడు రాసిన డబ్బాలలో ఒక పేరు వచ్చినప్పుడు రైట్ సైడు ఒక పేరు పిలుస్తాం. లెఫ్ట్ సైడ్ డబ్బాలో ఒక పేరు వస్తుంది, రైట్ సైడ్ డబ్బాలో ఒకటో నెంబర్ వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ నెలనే వాళ్ళకు 1,60,000 తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు 1,60,000 తీసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు, అంతే. ఇంకా 20 మందిలో ఒకరు తగ్గిపోతారు, 19 మంది అవుతారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చీటీ తీస్తాము. నెక్స్ట్ చీటీలో ఒకరి పేరు నెంబర్లలో ఒకవేళ 10వ నెంబర్ వచ్చింది అనుకోండి, అతనికి 10వ నెలలో అమౌంట్ వస్తుంది. ఆ 10వ నెలలో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ 10వ నెలలో ఇవ్వడం జరుగుతుంది. కానీ అన్నీ ఒకటే రోజు తీస్తాము, చిట్టీలు మొత్తం ఒకటే రోజు తీస్తాము. తీసిన తర్వాత ఇప్పుడు 10వ నెలలో వస్తుంది అతనికి, 10 నెలల వరకు ఇస్తారో ఇవ్వరో అనే డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్ అక్కర్లేకుండా 10వ నెలలో మీరు చెక్కు బ్యాంకులో వేసుకుంటే అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేటట్టు 10వ నెలలో చెక్కు రాసిస్తాము. ముందే రాసిస్తాము ఒకటే రోజు, ఫస్ట్ డే రోజే జరుగుతుంది ఇదంతా. ఇంకొకరికి లాస్ట్ 20వ నెల వచ్చింది అనుకోండి. ఓకే, ఆ 20 నెలల వరకు అతను ఆగాలి. 20 నెలలు అతనికి అమౌంట్ వస్తుంది. ఎంత అమౌంట్ అనేది ఆ లిస్టు ప్రకారంగా వస్తుంది అనమాట. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ మంత్లో వస్తుందో ఆ మంత్లో చెక్కు బాండ్ పేపర్ రాసియడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఇక్కడ చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒక డబ్బాలో పేర్లు, ఇంకొక డబ్బాలో నెంబర్స్. సో ఆ పేరుకు ఆ నెంబర్కు ఆ రెండు మేము ఏం చేస్తామంటే స్టాప్లర్ వేసి పెడతాము. సో ఒక నోట్బుక్లో ఒక పేపర్లో రాసి పెడతాం అన్నమాట. ఆ పేరుకు ఏ నెంబర్ వచ్చింది, ఏ మంత్లో వచ్చింది అనేది. ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది అమౌంట్ మొత్తం. ఓకే, ఫస్ట్ మంత్లో ఒకరికి వచ్చింది, వాళ్ళ అమౌంట్ తీసేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ 20 నెలల వరకు వాళ్ళు
పెట్టాల్సిన అవసరం లేదు. సో నేను మళ్ళీ పెట్టాలి అనుకునే వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే 5 లక్షలైనా 10 లక్షలైనా పెట్టి 5 చిట్టీలైనా 10 చిట్టీలైనా రాపించుకోవాలి. ఓకే, ఇప్పుడు 20 మందిలో ₹1,00,000 పెడితే ఒక చిట్టి వస్తుంది. ఒకవేళ 5 లక్షలు పెడితే 5 చిట్టీలు వస్తాయి, మీకు 10 లక్షలు పెడితే 10 చిట్టీలు వస్తాయి. ఇట్లా ఈ విధంగా లక్షకు మీకు ఎంత అమౌంట్ వస్తుందో అక్కడ చూసుకోండి. బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఈ అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే మధ్యలో మీరు తీసుకున్న తర్వాత మళ్ళా ఫస్ట్ మంత్లో ఒకరికి వచ్చింది, నెక్స్ట్ మంత్ అతను పెట్టాలనుకుంటే మళ్ళీ ఒక గ్రూప్ రెడీ అవ్వాలి కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, టైం పట్టవచ్చు, చెప్పలేము, ఆగాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఒకవేళ పెట్టాలనుకుంటే ముందే పెట్టుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఇంకో గ్రూప్లో జాయిన్ అవుతాం అనుకున్నప్పుడు అప్పుడు మేము ఇన్ఫామ్ చేస్తాము. సో ఇన్ఫామ్ చేసినప్పుడు అప్పుడు ఆ గ్రూప్లో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ మీరు. ఈ విధంగా అన్నీ స్టాప్లో వేసి పెట్టుకున్న తర్వాత వాటికి చూడండి, రాముడు అనే పేరు అతనికి 1వ నెంబర్ వచ్చింది. ఇవి ఇట్లా నోట్బుక్లో రాసి పెట్టామన్నమాట. 1వ నెంబర్ 1వ నెలలో అతనికి అమౌంట్ 1,60,000 వెళ్ళిపోతుంది. తర్వాత 2వ నెంబర్ లావణ్య అనే పేరుతో 2వ నెంబర్ వచ్చింది. సో వాళ్ళకు 2వ నెలలో వస్తుంది అమౌంట్. అట్లా ఈ విధంగా మొత్తము 20 మంది పేర్లు వాళ్ళకు ఆ చిట్టి మీద ఎన్నో నెంబర్ వచ్చిందో ఆ నెంబరు పక్కకు రాసి పెడతాము. రాసి పెట్టి అదే రోజు చెక్కులు 20 చెక్కులు రాసి ఆ 20 మందికి ఇచ్చేస్తాము. 20 అగ్రిమెంట్లు ఉంటాయి. బాండ్ పేపర్ కూడా ఉంటుంది మీకు. ₹1,00,000 బాండ్ పేపర్ కూడా ఇస్తాము. సో ఒకటే రోజు అయిపోతుంది అనమాట. ఇంకా ఆ మంత్ ప్రకారంగా మీకు అమౌంట్ అనేది అకౌంట్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఈ వీడియో క్లియర్గా చూడండి, 1-2 సార్లు చూడండి అర్థం కాకపోతే. అట్లాగే ఎవరైనా పెట్టేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే పెడతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చిట్టీలు ఎత్తిన తర్వాత ఒకరికి 9వ నెల, ఇంకొకరికి 10, 15, 16వ నెల ఇట్లా వచ్చిన వాళ్ళు మాకు అన్ని రోజులు అయితే మేము ఉండలేము, మాకు తొందరగా కావాలి అని అంటే గిట ఆ లిస్ట్లో ఉన్న ప్రకారంగా అయితే రాదు అమౌంట్. ఇప్పుడు గ్రూప్ స్టార్ట్ చేసి 1 నెల అయిన తర్వాత 2వ నెల కానీ 3వ నెల కానీ మాకు మళ్ళీ మా డబ్బులు మాకు కావాలి అని ఎవరైతే అడుగుతారో వాళ్ళకు ఆ 2 నెలలు ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చి ఆ 2 నెలలకు ₹2 ఇంట్రెస్ట్ లాగా కట్టిస్తాను అనమాట పైసలు. 2 నెలలకైనా సరే 3 నెలలకైనా సరే. ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒకవేళ ఇచ్చి నా డబ్బులు నాకు కావాలి అని అంటే గిట వాళ్ళు నాకు ఇచ్చి ఎన్ని నెలలు అయిందో, 2 నెలలు అయిందా, 3 నెలలు అయిందా, 4 నెలలు అయిందా, ఆ నెలలకు వాళ్ళకు ₹2 ఇంట్రెస్ట్ లాగా అమౌంట్తో వాళ్ళ అమౌంట్ వాళ్ళకు ఇచ్చేస్తా. ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు. ఎందుకంటే అమౌంట్ మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే అట్లా ఒకవేళ చివరి వరకు ఉంటానంటే ఆ చివరి వరకు మీకు వచ్చిన నెల వరకు మీకు ఏ నెల అయితే వస్తుందో ఆ నెల వరకు ఉంటాను అనుకుంటే అదే అమౌంట్ తీసుకోవచ్చు మీరు. లేదు నాకు ఇప్పుడు నా చిట్టి గ్రూప్ స్టార్ట్ చేసి 1-2 నెలలకే నాకు ఆ డబ్బులు అవసరం ఉంది, నాకు కావాలి అంటే గిట ఇప్పుడు 2 నెలలు అయిందనుకోండి, ఆ 2 నెలలకు ఇంట్రెస్ట్ ₹2 ఇంట్రెస్ట్ లాగా కట్టిస్తాను అనమాట.